హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగర్ విజయం. లాస్ట్ వీడియోలో మనం CSS సంబంధించినటువంటి మోడల్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో యాంకర్ లింక్స్ని సంబంధించినటువంటి CSS ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము. సో ముందుగా నేను నా దగ్గర ఉన్న టెంప్లెట్ ఫైల్ని CSS ఫైల్ కోసం క్రియేట్ చేస్తున్నాను. యాంకర్ ట్యాగ్స్ .html all files save. సో ఇప్పుడు నేను ఇక్కడ యాంకర్ ట్యాగ్ CS. సో h1 యాంకర్ ట్యాగ్. సో ఇప్పుడు నేను ఒక యాంకర్ ట్యాగ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో యాంకర్ ట్యాగ్ href సో ఒక డమ్మీ లింక్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో రీడ్ మోర్. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసి ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. యాంకర్ ట్యాగ్స్. ఓకే, ఇక్కడ మనకు ఒక యాంకర్ ట్యాగ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో ఈ యాంకర్ ట్యాగ్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం మనకి ఏముంటాయి అంటే, సో యాంకర్ లింక్. సో ఇప్పుడు ఇది ఏంటంటే అన్విజిబుల్, అంటే మనం ఇంతవరకు విజిట్ చేయండి. సో విజిటెడ్ అని, తర్వాత హెచ్ఓవర్ అని చెప్పి రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. సో వీటిని ఎలా యూస్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్, సో ఇక్కడ వచ్చేసి యాంకర్ ట్యాగ్. సో ప్యాడింగ్ 10 pixels, సేవ్. ఓకే, కొంచెం స్పేస్ పక్క జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను యాంకర్కి మనకి జనరల్గా ఏంటంటే కలర్ యూస్ చేస్తాము. సో టెక్స్ట్ యొక్క కలర్. సో రైట్, సేవ్ అండ్ రిఫ్రెష్. ఓకే, సో ఇది రెగ్యులర్గా మనం రాసేటువంటి ఏదైనా కూడా మనం ఏదైనా రాస్తే అదే. సో టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ డెకరేషన్. సో దీనికోసం మన టెక్స్ట్ డెకరేషన్ దీన్ని యూస్ చేస్తామని మన టెక్స్ట్ ప్రాపర్టీస్లో కూడా చెప్పుకున్నాం. యాంకర్ ట్యాగ్ కోసం దీన్ని వాడతామని. సేవ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే, సో హెచ్ఓవర్ అని చెప్పి ఇంకొక ఆట్రిబ్యూట్ని నేను రాస్తున్నాను. అంటే సో హెచ్ఓవర్ అంటే ఏంటంటే మౌస్ని మనం ఇక్కడ దీని మీదకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఉండేటువంటి ఇది ఏంటి అనే దాని గురించి అనమాట. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే, సో దీని యొక్క కలర్ని చేంజ్ చేస్తున్నాను. కలర్ గ్రీన్ అని ఇచ్చాను, లేదా బ్లాక్ ఇద్దాం. ఓకే, సో సేవ్ అండ్ రిఫ్రెష్. సో రిఫ్రెష్. సో ఇప్పుడు చూడండి, దీని మౌస్ ఇక్కడికి వెళ్ళినప్పటికీ మీకు బ్లాక్ కలర్లో కనబడుతుంది అన్నమాట లింక్ అనేది. సో మీకు ఇంకా అర్థం అవ్వడం కోసం మేబీ నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. సో ప్యాడింగ్ 20 pixels. సో ఒకసారి సేవ్ చేసుకొని రిఫ్రెష్ వర్క్ చేస్తే చూడండి, ఇప్పుడు నార్మల్గా కనబడుతుంది. సో నేను ఎప్పుడైతే మౌస్ పెడతానో మీకు అప్పుడు ఒక బటన్ లాగా ఇది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్, సో దాని చుట్టూ ఉన్నటువంటి ప్యాడింగ్ అనమాట. సో ఈ విధంగా మనం యాంకర్ లింక్స్ని యూజ్ చేస్తుంటాము. సో దీని మ్యాక్సిమం మనకు ఉండేటువంటివి ఏంటంటే ఏ ట్యాగ్ ఒకటి, ఏ హోవర్ ఒకటి యూజ్ చేస్తాము. ఇన్ కేస్ మనం ఒకవేళ కనుక మనం యాక్టివ్ అని కనుక మనం ఒక ప్రాపర్టీ ఉంది, సో దాన్ని కూడా రాయాలి అనుకుంటే, అంటే అది యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తాన్ని కూడా నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం నేను బ్లూ ఇస్తున్నాను, అంటే యాక్టివ్లో ఉన్నప్పుడు దీని యొక్క కలర్ అనేది బ్లూలో ఉండాలి అని. సో రిఫ్రెష్. సో నేను ఇక్కడ చూడండి, సో నేను ఎప్పుడైతే క్లిక్ చేసి ఉంచానో, అంటే క్లిక్ చేసినా లేకపోతే ఆ పర్టికులర్ లింక్ అనేది మనకి చూసారు ఇప్పుడు యాక్టివ్లో ఉంది.
సో ఇది ఏంటంటే మనం ఎక్కువగా మా మెనూస్ కోసం యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రాపర్టీని. సో ఈ విధంగా మనం యాంకర్ లింక్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలి ఫ్రెండ్స్. సో యాంకర్ లింక్ అనేది యాక్టివ్ అనేది మనకి క్లిక్ చేసినప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది. బట్ హోవర్ అనేది హెచ్ఓవర్ అనేది వచ్చేసి మనకి లింక్ మీద మౌస్ చేసి తేనే మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఈ చిన్న విషయాన్ని మనం గమనించాలి. సో ఇప్పుడు ఒక బటన్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. ఒక యాంకర్ ట్యాగ్లో బటన్ ఎలా క్రియేట్ చేస్తారని. సో ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ, సో టెక్స్ట్ కలర్ వైట్, సో ప్యాడింగ్ వచ్చేసి 20. సో సేవ్ అండ్ రిఫ్రెష్. ఇప్పుడు బటన్ మీకు డిఫాల్ట్గా కనబడుతుంది. ఇప్పుడు దీనికి మనం హెచ్ఓవర్ ఇవ్వాలి అనుకోండి బటన్ చేంజ్ చేయడానికి. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ హెచ్ఓవర్. సో మనం ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి చేంజ్ చేస్తే మనకి సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. సో సేవ్ చేసాను, ఒకసారి రిఫ్రెష్ చేసి వస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనకి బటన్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో హెచ్ఓవర్ అనేటువంటి హోవర్ అంటారు, నేను హెచ్ఓవర్ అంటున్నాను. సో హోవర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం యాంకర్ ట్యాగ్స్ని కూడా మనం బటన్స్గా అలా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ యాంకర్ ట్యాగ్స్ సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.